10కి 89 ఇస్తా. ఎలా మూవీ ఎలా ఉంది బాగుందన్న ఏం నచ్చిందన్నా అంతా నచ్చింది హీరోయిన్ దత్త మీద అంతా బాగాలేదన్న చాలా మేడం ఎలా ఉంది మేడం నెగిటివ్ వన్ టైం వాచ్ అంతే ఎంత పవర్ఫుల్ ఉందో ఈ సినిమాకి అంతే పవర్ఫుల్ ఉంది. హైలైట్ సీన్స్ అంటే క్లైమాక్స్లో అది అంటే చూపించడం క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు అండ్ స్టైలిష్ లుక్ అండ్ కమన్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్సైజ్ చేసుకుంటారు. ఆ క్యారెక్టర్స్ ఎక్సైజ్లో ఇద్దరు మనుషులు ఎలా మారుతారు అనేదే ఈ సినిమా. గౌతమ్ స్టైలిష్ అంటే సినిమా బాగా తీశారు. సాంగ్స్ ఓకే యావరేజ్ కానీ బీజేఎం ఇంకా ఏమేమి హైలైట్స్ ఫైట్స్ బాగుంది యాంటీ రోల్ చేశాడు హీరో చాలా బాగా ఎక్స్పెక్టెడ్ బట్ డైరెక్షన్ ఎలా టూ క్యారెక్టర్స్ రెండు షేడ్ వాజ్ వెరీ ఎక్స్పెక్టెడ్ చెప్పు చేశారు మంచి మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి అలాగే గోపించిన యాక్షన్ కూడా బాగుంది క్లాస్ రాత్రి మొత్తం వెళ్ళాడు సాంగ్స్ ఏమంటారో ఒక సాంగ్ బోలేరామ్ సాంగ్ ఒకటి అసలు హీరోయిన్లు బాగానే చేశారు ఎక్కువ స్క్రీన్ ప్రెసెన్స్ అంటే అన్సిక చెప్పండి బాగుంది కానీ ఎలా ఉంటుంది మూవీ అయితే ఏంటి ధనం మూలం ఇక జగత్ అనే ఒక కాన్సెప్ట్ మీద మూవీ తీసుకొచ్చాను. సో ఏంటంటే గోపీచంద్ చిన్న కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు కాబట్టి అర్జెంట్గా అతనికి ఒక హిట్ కావాలి. సో హీ ట్రైడ్ విత్ ఒక డిఫరెంట్ లుక్ రగడ్ లుక్తో ట్రై చేశారనమాట. సో స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ఒక రిచ్ పర్సనాలిటీ కింద ఉంది. ఫస్ట్ 20 minutes తర్వాత చిన్న సర్ప్రైజ్ వస్తుంది. అక్కడ నుంచి టర్న్ అవుతుంది. కనకెలబర్తి గారిది ఇంకొక చిన్న సర్ప్రైజ్ వస్తుంది. అక్కడ నుంచి మూవీ టర్న్ అవుతుంది. అక్కడ నుంచి కొంచెం టర్న్ అయ్యాక ఇంట్రెస్టింగ్గా మారుతుందేమో అనిపిస్తాం కానీ బట్ స్టిల్ ఇట్ ఫీల్స్ లైక్ లాగ్ అనిపిస్తుంది అనమాట. మెయిన్ వచ్చేసేదంతా సెకండ్ హాఫ్ కొంచెం ఉండి లాస్ట్ 45 minutes ఇస్ ద మెయిన్ హైలైట్. డైరెక్టర్ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా లాస్ట్ 45 minutes మీద ఇచ్చారు. సో అదే కొంచెం ఇచ్చింటే మస్తు ఉండేది సినిమా. వాచ్ ఇట్ గోపీచంద్ యాక్టింగ్ అండ్ ఒక సాంగ్ బాగుంది వాట్ కెన్ మనీ డూ అనేది చూపించారనమాట. ఒకటే సాంగ్ బాగుంది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నా బిత్తిరి సత్తి కామెడీ ఎలా ఉంది బిత్తిరి సత్తి కామెడీ బాగుంది. వచ్చి అదేంటి అక్కడక్కడ వచ్చినా కూడా బాగా తీసుకొచ్చాడు. అందరు ఫుల్ నవ్వుకున్నారు. మస్తు ఎంజాయ్ చేశారు అందరూ. కొంచెం సేపు ఉన్నా కూడా ఫైన్. సాంగ్స్ ఒకటే బాగుంది వెళ్తాడు ఆల్రెడీ ఇప్పటికే 2-3 movies లో ఉన్నాడు. సో అలా చిన్న చిన్న పంచెస్ ఒక బస్తీ వాళ్ళలాగా చేసి కొంచెం కామెడీ బిత్తిరి సత్తి గురించి మూవీ గురించి ఇంకొన్ని విషయాలు మూవీ గురించి చెప్పాలంటే అదే వాట్ ద డైరెక్టర్ థాట్ ఇస్ మనీ అనేది ఏం చేయగలదు మొత్తం ఎవరిని ఎలా మార్చగలదు అనే కాన్సెప్ట్ తీసుకొద్దాం అనుకున్నారు. సో గౌతమ్ నంద మన గోపీచంద్ గారిని తీసుకున్నారు. చిన్న 2 variations ఉంటాయి నెగిటివ్ అండ్ పాజిటివ్. రెండు సూపర్ చేసేస్తారంటే. సో అదేంటంటే అదే ఏంటంటే వాళ్ళ గ్రాండ్ రిచువల్స్ గ్రాండ్నెస్ అంతా చూపించడానికి ఎక్కువ టైం పట్టేసింది అనమాట. మెయిన్ కథలోకి పెట్టడానికి లాస్ట్లో వస్తుంది అనమాట మెయిన్ స్టోరీ ట్విస్ట్లని చిన్న చిన్న ట్విస్ట్లని. సో నాకేమనిపించింది అంటే కొంచెం లాస్ట్ 45 minutes ఉన్న స్టోరీని కొంచెం మంచిగా తీసుంటే ఈ గ్రాండ్నెస్ అంతా కొంచెం తగ్గించుంటే దెన్ మూవీ బాగుండేది. సో ఇప్పటికీ పెద్ద ప్రాబ్లం ఏమి ఎందుకంటే ఎక్కువ మూవీస్ ఏం లేవు ఈరోజు ఎక్కువ మూవీస్ ఏం లేవు. సో గోపీచంద్ కమ్బ్యాక్ మూవీ సో యావరేజ్ చూడొచ్చు అనమాట. ప్రీవియస్ మూవీస్ అన్నిటి దాటేసింది లేదు ఎందుకంటే సాహసం ఈజ్ ఆసమ్ మూవీ అట్లా లేదు. ఇది కమర్షియల్ ఫార్మాట్ మూవీ అనమాట. సంపత్ నంది కొంచెం లాగ్ అనిపించింది డైరెక్షన్. లాస్ట్ 45 minutes మొత్తం సూపర్. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై ఉన్నాయి ఎందుకంటే యూ హ్యావ్ టు షో దట్ బ్రాండ్ ఆ రిచ్నెస్ చూపించడానికి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై ఉన్నాయి. హీరోయిన్స్ క్యాథరిన్ అండ్ హన్సిక ఉన్నారు. వాళ్ళు ఓకే యావరేజ్ అంత నార్మల్. వాళ్ళదంతా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఏం లేదు. కామెడీ అక్కడక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం అక్కడక్కడ వెన్నెల్ కిషోర్ అక్కడక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ
బట్ లాస్ట్ 45 minutes లాగ్ ఎక్కువైందని అనిపించింది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇస్ లైక్ ఒక మన గోపిచంద్ ఇన్ అ నెగిటివ్ రోల్ ఆఫ్టర్ మెనీ డేస్. సో అది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. సో లాస్ట్ 45 minutes ట్విస్ట్లు అనమాట, కంటిన్యూస్గా ట్విస్ట్లు, ఇది అవుతుందా అని ట్విస్ట్లు ఉంటాయి. సో అది మెయిన్ అనమాట మూవీ మొత్తం. డ్యూయల్. ఏయ్ తాగిందేనా నువ్వా? గట్టిగా ఉంది కాబట్టి పెరుగు. అవి విరిగిపోయిన పాలు అలానే ఉంటాయి, కావాలంటే తాగి చూడు. మామ్స్ జస్ట్ గివ్ మీ సమ్ వాటర్ మిల్క్ రా, ఫుల్ హెడేక్ గా ఉంది. అబ్బా బావా నీకన్నా ఇదిగా తీసుకో.